70 ఏళ్ళు పైబడి వయసు ఉంటుంది. దాదాపు జర్నలిజంలో ఒక 40-50 ఏళ్ళు చేసుంటాడు. సిగ్గు లేకుండా రాత్రి రాధాకృష్ణ మాట్లాడినటువంటి మాటలు నిజంగా ఎవరైనా చూస్తే అసహించుకొని ఉమ్మూస్తారు. ఇంత దుర్మార్గమైన మాట్లాడేదని. 70 ఏళ్ల వయసులో 40-50 ఏళ్ళ జర్నలిజం అనుభవం ఉన్న వ్యక్తిగా తర్వాత తరానికి 4 మంచి మాటలు చెప్తూ, లేకపోతే ఏం జరుగుతుంది, ఇట్లా ఉండాలి అట్లా ఉండాలి అని చెప్పి యూత్ని లేకపోతే తర్వాత జనరేషన్ చెడగొట్టకుండా ఉండే వ్యక్తిగా నిలవాలి. సిగ్గు ఎగ్గు లజ్జ ఏం లేకుండా అక్రమ సంబంధాలు వ్యక్తిగతం పెద్ద పెద్దోళ్ళుగా ఉన్నాయి. బిఆర్ నాయుడుది గతంలో జరిగిన వ్యక్తిగతంగా ఇది, దాని గురించి ఇప్పుడు మాట్లాడకూడదు, తప్పు. అసలు బిఆర్ నాయుడుది లేకపోతే ఎవరైనా నాయకులుగా ఎవరైనా వ్యక్తిగత సంబంధాలు ఏదైతే అక్రమ సంబంధాలు ఉంటే అది కరెక్టే అన్నట్టుగా మాట్లాడాడు. ఈ మాటలు విని తర్వాత తరం యూత్ కానీ లేకపోతే ఇప్పుడున్న వాళ్ళు ఎవరైనా కానీ అక్రమ సంబంధాలు పెట్టుకొని మేము చేస్తాం కరెక్టే, మేము చేస్తుంది అద్భుతం, మేము అసలు ఈ సమాజాన్ని దిశానిర్దేశం చేస్తున్నాం, మేము అసలు ఈ సమాజంలో ఉన్నతంగా ఇటువంటి అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నాం, ఇది అంతా మా వ్యక్తిగతం, మీకేంది మీరు చూసుకోండి అని ఇంతకంటే దిగజారే వ్యక్తిత్వం ఏదైనా ఉంటుందా? అవి ఎవరు ఫాలో అయితే? నీలాంటి 70 ఏళ్ళ వయసులో ముసలి గుండె, ప్రేమ ఇష్కు కాదల్, ప్రేమ పావురాలు, ప్రేమాలయం ఇటువంటి సినిమాలు నువ్వు చూసేది. ఇటువంటి సినిమాలు చూసి ఇటువంటి చెత్త మాటలు వస్తాయి. ఇంతకంటే సిగ్గేమన్నా ఉందా? అసలు ఎవడేం మాట్లాడతాడా? కడుపుకి అన్నం తిన్నాడు. అక్రమ సంబంధాలు ఏదైతే ఉంటే జవహర్లాల్ నెహ్రూ గారి పైన కూడా రూమర్స్ ఉన్నాయి, అదేమి పెద్ద విషయం కాదు, ఎవరు పడితే అది వ్యక్తిగతం. అయినా బయటకు వచ్చి చెప్పలేదు కదా, బయటకు రాలేదు కదా. స్వామో, నిజంగా స్వామో, మీలాంటి వాళ్ళు జర్నలిస్ట్గా ఇక్కడుండి నీతులు చెబుతున్నారు. మాకే ఈ కర్మ ఎందుకు పట్టింది తెలుగు నేల అనిపిస్తుంది. మాకెందుకు పట్టింది కర్మ? గవర్నర్ ఆయన ఎన్డి తివారీ 90 ఏళ్ళ వయసులో వెంటాడి రాజీనామా చేయించారు. నాడు అందరినీ మిమ్మల్ని సమర్థించారు. నాడు అందరూ రాధాకృష్ణ నువ్వు రైట్ చేసావు అది ఇదని. ఎందుకంటే ఆ వయసులో ఆ పదవి, అందున పెద్ద వయసులో అటువంటి మైనర్ అమ్మాయిలు లేకపోతే ఇటువంటి అమ్మాయిలతోటి ఆయన చేర్చుకునేది కరెక్ట్ కాదు అని చెప్పి అందరూ నేను సమర్థించారు. ఈరోజు బిఆర్ నాయుడుకు సంబంధించినటువంటి వీడియో పైన నువ్వు బిఆర్ నాయుడు వ్యక్తిగతం, జవహర్లాల్ నెహ్రూ ఎన్నో రూమర్స్ ఉన్నాయని చెప్పి పనికి మాటలు, చండాలమైన మాటలు మాట్లాడుతుంటే నీ ముఖాన్ని వస్తాడు ఇది బయటికి వెళ్తే. ఇంత చెత్త మాటలు అనేది ఎవడేం మాట్లాడతాడా? కడుపుకి అన్నం తిన్నాడు. మనం అన్నమేగా తినేది. మనవళ్ళు మనవరాళ్ళు లేకపోతే యూత్ వీళ్ళందరికీ మంచి చెప్పాలి, తర్వాత దిశానిర్దేశం చేయాలి. ఆ వయసులో ఏంది పనికిమాల మాటలు ఎవరైనా అడుగుతారా? నీ వ్యక్తిగతమైన జీవితం కూడా అందరూ తెలుసు కదా, నువ్వేం చేస్తావా ఇదని చెప్పి అందరూ తెలుసు కదా. మరి వ్యక్తిగతమైన జీవితం, వ్యక్తిగతమైన వ్యవహారం అన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు 3 పెళ్లి వ్యవహారం ఫస్ట్ నీ ఛానల్లోనే వేసింది. పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగతమైన జీవితం నీ ఛానల్లో ఎందుకు వేశారు? మరి ఎందుకు వేశారు? తీన్మార్ సినిమాలో పవన్ కళ్యాణ్ గారి ఆ సినిమా టైంలో పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగతమైన జీవితం నీ ఛానల్లో ఫస్ట్ వేసింది. ఎందుకు వేసావు మరి? అవతల వ్యక్తిగతం అన్నప్పుడు ఇప్పుడు 60 శ్రీధర్ ఉన్నాడు, ఆయనకు సపోర్ట్ చేయి. నువ్వు బాగా చేసావు, ఎక్స్ట్రాడినరీ, నువ్వు అసలు 100 మార్కులని 60 శ్రీధర్ సపోర్ట్ చేయి. కోనేటి ఆదిమూలం ఉన్నాడు, అయ్యా నువ్వు పెద్ద ఆయన, నువ్వు ఇంకా అద్భుతంగా చేసావు అని చెప్పి నువ్వు కూడా సపోర్ట్లు చేయి. ఇంకెవరైతే మిగిలిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా సపోర్ట్ చేయి, చప్పట్లు కొడు. నువ్వు సూపర్ అసలు నువ్వు అద్భుతంగా చేసావు. అసలు ఇటువంటి పెట్టుకుంటేనే ఇక్కడ గుర్తింపు. ఒక నాయకుడికి ఉండాలంటే అక్రమ సంబంధాలు ఉండాలి, అది వ్యక్తిగతం. పబ్లిక్ లైఫ్ వేరు, అక్రమ సంబంధాలు వేరు, అది వ్యక్తిగతం అని చెప్పి చప్పట్లు కొట్టు. ఏందది? నువ్వు జర్నలిస్ట్ లేకపోతే ఇంతకంటే దిగజారుమైన జర్నలిస్ట్ ఎవడేం మాట్లాడతాడా? జర్నలిస్టే కాదు, సామాన్యుడు కూడా ఎవడు అంగీకరించడు. రోడ్లో ఏదైతే తెలియని అమాయకత్వంగా కూర్చునే వ్యక్తి దగ్గరికి వెళ్ళి, చిన్న పిల్లోడి దగ్గరికి వెళ్ళి పరాయి స్త్రీని ఆ దృష్టితో చూడటం కరెక్టా తప్ప అని అడుగు. చిన్న పిల్లోడు కూడా చెబుతాడు పరాయి స్త్రీ అనేది ఆ రకంగా చూడకూడదు. రోజు చిన్నప్పటి నుంచి ప్లెడ్జ్ చెప్పుకుంటాం, ఆల్ ఇండియన్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని. ఇంకా దానికి ఉన్న వాల్యూ ఏంది? దానికి ఉన్న వాల్యూ ఏంది? నీలాంటి చండాలమైన వ్యక్తి అటువంటి మాట్లాడేది. ముసల గుండెకి ఈ వయసులో ఆ మాటలా కావాల్సింది? అయ్యా నువ్వు చెప్పాల్సింది. అసలు నిజంగా ఆ వీడియో చూసి నాకైతే మైండ్ పోయింది. ఎంత దౌర్భాగ్యంగా, ఎంత దిగసారిపోయారా అని. చంద్రబాబు నాయుడు గారిని భుజాన్ని వేసుకొని రెయ్యింబొగులు పరిగెత్తే మీడియా అక్రమ సంబంధాలని సపోర్ట్ చేసుకుంటూ ముందుకెళ్తున్నారంటే వీళ్ళు ఈ సమాజంలో భార్యాభర్తలకు ఉన్న బంధానికి వాల్యూ ఏది? అసలు మన హిందుత్వ ధర్మం మీద వాల్యూ ఏది?
అసలు ఇంకా ఏనిది అసలు దాని గురించి మాట్లాడతామా? పబ్లిక్ లైఫ్ ఏంటి? లేకపోతే నాయకుడిగా ఎదగాలంటే క్లీన్‌గా ఉండాలని కోరుకునే ప్రజలకి ఇచ్చే వాల్యూ ఏది? ఒక ఓటు వేయాలంటే ఇటువంటి చండాలమైన పనులు చేసే వాళ్ళకి ఓటు ఏస్తామా? అనే ఆలోచనేది. ఏమీ లేని పృథ్వీ దాని మీద రచ్చ రచ్చ చేసాం. అవతల పృథ్వీ ఎవరైనా మహిళ వచ్చి చెప్పిందా బయటికి? అసలు ఆడియో అది, వీడియో కాదు. ఆ! మిగిలిన కొంతమంది నాయకులది ఏదైతే ఉందో బయటకి ఎవరైనా వచ్చి చెప్పారా? నువ్వు చెప్పే గోరంట్ల మాధవ్ గారి విషయంలో పక్కనున్న మహిళ ఎవరైనా తెలుసా? ఎంత రచ్చరంబోలా చేసావు? అంటే నీ వరకొస్తే మేము అక్రమ సంబంధాలు పెట్టుకున్న అదొక అద్భుతం. అసలు మేము అక్రమ సంబంధాలు పెట్టుకోవాలి. అది వ్యక్తిగతం అది. నువ్వు ఏబిఎన్‌లో ఓపెన్ హార్ట్ విత్ ఆర్‌కే ప్రోగ్రామ్‌లో ఎంతమందిని అడిగావు అక్రమ సంబంధాలు? బయట కుచ్చు ఏమైనా ఉన్నాయా? ఎట్లా ఉంటాయి? అసలు ఎంత ఉత్సాహపడతా అడిగేవాడు క్వెషను. కుచ్చు మీ సినిమా ఇండస్ట్రీలో కామన్ కదా! కుచ్చులు ఏమైనా ఉన్నాయా? బయట చిలక్కొట్టుడు. ఇదా? ఇదొక జర్నలిజం. దీన్ని పెంచి పోషిస్తున్నటువంటి టీడీపీ ఏందది నిజంగా సమాజానికి ఇటువంటి వ్యక్తులు హానికరం అబ్బా. భవిష్యత్తులో యూత్‌కి వీళ్ళందరికీ అక్రమ సంబంధాలు వీటి గురించి వ్యక్తిగతం అని చెప్పే పాఠాలు నూరిపోసే వ్యక్తివి నువ్వు జర్నలిస్ట్‌గా అనర్హుడు. అసలు నీ ఛానలే అనర్హం. దిగజారిపోయిన జర్నలిజం, దిగజారిపోయిన వ్యక్తిత్వం, దిగజారిపోయిన మనుషులు. ఇంతకంటే దిగజారరు అనుకున్న ప్రతిసారి దిగజారుతానే ఉంటారు. నిజంగా ఇంతకంటే దిగజారరు అనుకున్న ప్రతి సందర్భంలో దిగజారిపోతానే ఉంటారు. ఆ మాట ఎవరైనా విన్నా కూడా సమాజంలో భార్యాభర్తల బంధానికి ఉండే వాల్యూ ఏంటి? ఇటువంటి వాళ్ళు మళ్ళీ సనాతన ధర్మం, హిందూ ధర్మం, ఆ ధర్మం, ఈ ధర్మం అని పెంచి పోషిస్తూ ఇంకింతకు మించి మాట్లాడాలన్న ఆవేశం వస్తుంది, బాధేస్తుంది. ఇటువంటి వ్యక్తుల మధ్య మనం ఉంటున్నాము అని చెప్పి కోపం వస్తుంది.